HC9 అనేది జనరల్ గా లో పెథోజన్ కలిగినటువంటి వైరస్ అది. అయితే దాంట్లో ఉన్న ప్రమాదం ఏంటంటే దానికి గనక అదర్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే అది ఆర్డి కానీ, ఐబి కానీ, తర్వాత మైకోప్లాజ్మా కానీ ఇట్లాంటి ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ ఉంటే అది కూడా హైపోథోజనిక్ లాగా మోర్టాలిటీ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే H5, H7 మాత్రం హైపోథోజనిక్ కలిగి ఉంటాయి. మనకి ఎక్కువ వచ్చింది ఇక్కడ H5N1 మనకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మన వాళ్ళు మనకి ఇండియాలో వచ్చింది అయితే H5N1. అదే మీకు యూరోప్ లో కొన్ని ప్రాంతాల్లో అయితే H5N2 ఉంది, H5N7 ఉంది. అట్లా రకరకాల ఏది ఫలానా స్ట్రెయిన్ బాగా ప్రమాదకరమని ఏమైనా గుర్తించారా సార్? అట్లా ఏం లేదు. అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, మీకున్న మేనేజ్మెంట్, మీరు వేసేటువంటి ఫీడ్ వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఏ వైరస్ అయినా మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే పరిశుభ్రత, బయోసెక్యూరిటీ. అది ఫండమెంటల్. అది బయోసెక్యూరిటీ చేయకుండా మిగిలిన ఏది చేసినా కానీ మనకి కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఇది అయితే ఏంటంటే వీటిలో H5N1 ఇట్లా మనం మాట్లాడుకుంటే వీటిలో మళ్ళీ సబ్ క్లాడ్స్ అంటారు. అయితే ప్రస్తుతం అయితే ఇండియాలో అయితే 2321A అని చెప్పి, 2321B అని, 2344A అని, 2344B అని ఇట్లా రకరకాల క్లాడ్స్ అంటారు వాటిని. వాటిని బట్టి కూడా మీకు ఇన్ఫెక్షన్ సివియారిటీ ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర కూడా అన్ని ఫారాల్లో కూడా ఒకే రకంగా యూనిఫారం గా వాష్ టైప్ ఉన్న పరిస్థితి లేదు. అట్లనే స్ట్రెయిన్స్ బట్టి మేనేజ్మెంట్ బట్టి మోర్టాలిటీ అనేది ఆధారపడింది.